అండి. నేను శ్రీనివాస్. మీరు చూస్తుంది క్రియేటివ్ ఎస్ఎంఎస్ ఛానల్. ఖచ్చితంగా కొంత న్యూ గార్డెనర్స్‌కి ఎవరైతే కొత్తగా మొదలుపెట్టుకున్నారో గార్డెను, అలాంటి వాళ్ళందరికీ చాలా యూజ్‌ఫుల్ వీడియోస్ ఉంటాయండి ఇందులో. జస్ట్ ఎందుకంటే బిగినింగ్ నుంచి అసలు టెర్రస్ గార్డెన్ ఎలా మొదలుపెట్టుకోవాలి, ఏ మొక్కలకి ఎంత కుండీ సైజ్ ఇవ్వాలి, సాయిల్ మిక్స్ ఏంటి, ప్రతి ఒక్కటి కూడా న్యూ గార్డెనర్స్‌ని దృష్టిలో పెట్టుకొని వీడియోస్ చేయడం జరుగుతుంది. సో ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ముందు ముందు మంచి మంచి వీడియోస్ రాబోతుంటాయి. కంటెంట్ ఖచ్చితంగా బాగుంటుంది. ఎందుకంటే అసలు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళకి కంటెంట్ ఉంటుంది, అండ్ కొత్తగా మొదలుపెట్టుకున్న వాళ్ళకి కూడా అసలు బిగినింగ్ స్టేజ్ నుంచి ఎలా చేసుకోవచ్చు అనేది ప్రతి ఒక్క వీడియో మేము చేయడం జరుగుతుంది. సో కొత్తగా చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మంచి కంటెంట్ ఉంటుంది. అండ్ ఆల్రెడీ చూస్తున్న వాళ్ళు ఇంకొంచెం చూడండి అని చిన్న రిక్వెస్ట్ అనమాట. సో ఈరోజు వస్తే అండి ఆల్మోస్ట్ గార్డెన్ ఎస్టాబ్లిష్ చేసుకుంటాము, బట్ ఖచ్చితంగా దానికి సంబంధించిన పనులు అయితే డెఫినెట్గా ఉంటాయి. ఆగస్ట్ అయిపోతుంది, సెప్టెంబర్ రాబోతుంది. సెప్టెంబర్ అంటేనే మనకి ఆల్మోస్ట్ వింటర్ సీజన్ స్టార్ట్ అవుతున్నట్టే. సో వింటర్ సీజన్ కూడా మనకి గార్డెన్ పనులు అయితే చేసుకోవాల్సిందే. ఏంటంటే మనకు టెర్రస్ గార్డెన్ ఎప్పుడు కూడా ఒక సీజనల్ అన్నట్లు, ఒక రకంగా కూరగాయ మొక్కలు అయితే సీజన్ ప్రకారం మార్చుకోవాల్సింది. ఇప్పుడు ఫ్లవర్ ప్లాంట్స్ అంటే మనకి వింటర్లో చాలా మంచి ఫ్లవర్ ప్లాంట్స్ సీజన్ అన్నమాట ఇది. అండ్ ఫ్రూట్ ప్లాంట్స్ అంటే మాత్రం ఓకే 1-2 ఇయర్స్కి ఒకసారి చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. బట్ కూరగాయ మొక్కలు వీటికి వస్తే మాత్రం సమ్మర్లో ఒక రకం కూరగాయలు వస్తాయి. సో ఒక 3-4 మంత్స్ సైకిల్, మళ్ళీ సమ్మర్ అయిపోయి మనకి వర్షాకాలం వస్తుంది అంటే అప్పుడు మళ్ళీ ఇంకొన్ని రకాల కూరగాయలు మంచిగా సీడ్స్ పెట్టుకునే సీజన్ అనమాట. సో సమ్మర్లో ఏమవుతుంది అంటే అన్నిటికీ మనకు ఎరువులు అవి రెడీ చేసుకునే టైము. కాబట్టి సమ్మర్ ఎండింగ్కి ఎరువులన్నీ రెడీ చేసుకొని వర్షాకాలం స్టార్ట్ అవబోతున్నప్పుడు సాయిల్ మిక్స్, ఆ ఎరువులు అన్నీ కలుపుకొని డెఫినెట్గా మనం అన్నీ ఏ కుండీల్లో అయితే సీడ్స్ పెట్టుకోవాలనుకుంటున్నా, ఎక్కడైతే మొక్కలు కొత్త మొక్కలు వేయాలనుకుంటున్నామో వర్షాకాలం కూడా దానికి తగ్గట్టుగా చేసుకొని మనం సీడ్స్ పెట్టుకోవడం అయితే జరుగుతుంది. సో వర్షాకాలం అయిపోయిన తర్వాత 3 మంత్స్ 4 మంత్స్ ఈల్డింగ్ చాలా బాగా వస్తుందన్నమాట. వచ్చిన తర్వాత మళ్ళీ వింటర్ రాబోయే ముందు కూడా వింటర్లో మనకి కొన్ని ఎక్కువ రకాల కూరగాయలు అంటే వింటర్లో ఆల్మోస్ట్ అన్ని రకాల కూరగాయలకి వేసుకునే టైం వింటర్. కాబట్టి వింటర్ బెస్ట్ సీజన్ అని చెప్పొచ్చు ఏ రకమైన మొక్కలకైనా. కాబట్టి వింటర్లో కూడా వేసుకోవాల్సిన మనకి క్యారెట్, బీట్రూట్, ముల్లంగి, నూల్కోల్ ఇలాంటివన్నీ మనం వింటర్లో వేసుకుంటాం. కాబట్టి వింటర్కి కూడా మనకు గార్డెన్ అనేది రెడీ చేసుకోవాల్సిందే. అండ్ కొన్ని రకాల పూల మొక్కలు అనేవి వింటర్లో పెటూనియాస్ అని కానీ, పెంటాస్ అని కానీ మంచి మంచి పూల మొక్కలకి ఇది చాలా బెస్ట్ సీజన్. దానికి కూడా మనకి సాయిల్ మిక్స్ రెడీ చేసి పెట్టుకోవాలి. ఒక్కసారి గార్డెన్ అంతా వింటర్లో, నాకు ఈసారి రైనీ సీజన్లో నేను అంత అరేంజ్ చేయడానికి టైం దొరకలేదు. బట్ ఉన్నాయి కొన్ని కూరగాయ మొక్కలు వేసాము. సో అప్పుడు వీలు అవ్వలేదు కాబట్టి ఈ వింటర్ సీజన్ కన్నా రెడీ చేసుకోవాలని స్టార్ట్ చేయడం జరిగింది. మాకు ఎలా అంటే ఆల్మోస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ గార్డెన్ మొదలుపెట్టినప్పుడు అప్పుడు మొక్కల మీద ఇన్ని పెట్టుకుంటాము, ఇన్ని వేసుకోవాలన్న థాట్ లేదు. కాబట్టి కూరగాయ మొక్కలు మెయిన్ కాన్సెప్ట్ అదే, మనం ఏం తింటామో అది మనమే పండించుకోవాలని ఒక మెయిన్ కాన్సెప్ట్ అనమాట మనది. వారంలో అట్లీస్ట్ ఒక 3 రోజులైనా మనం తినేవి మనం పండించుకోవాలి. దానివల్ల ఏమవుతుంది అంటే మనకు ఫస్ట్ హెల్త్ బాగుంటుంది, అండ్ మెంటల్గా కూడా ఒక సీడ్ మనం వేసి అది పెరిగి మన కళ్ళ ముందే పెరిగి అది రిజల్ట్, దాని ఫలాలు అది ఇస్తున్నప్పుడు ఇది వేరుంటుంది. ఏంటంటే ఒక రకమైన బూస్టప్ లాగా ఒక ఎనర్జీ, మన ముందే వచ్చేస్తుందా, మనం వేసింది వస్తుందని ఎనర్జీ ఫీల్ అయిన వాళ్ళకే తెలుస్తుంది అనమాట అది. సో అది తీసుకొని దాని రిజల్ట్స్ మనం తీసుకున్నప్పుడు సో ఇంకో 4 మొక్కలు పెట్టి చూద్దాము ఇంకా బాగుంటుంది అని ఒక గార్డెనర్స్గా మనకి లిమిట్ అనేది ఉండదు. సో మెయిన్గా టెర్రస్ గార్డెన్స్ దగ్గరకు వచ్చేసరికి అస్సలు ప్లేస్ తక్కువ ఉంటుంది, వీలైనన్ని ఎక్కువ మొక్కలు పెట్టాలనే ఆరాటం అనమాట. కాబట్టి మొక్కలను పెంచుకుంటూ వెళ్తూనే ఉంటాం, దాన్ని తగ్గట్టు అరేంజ్మెంట్స్ అనేవి ఎప్పటికప్పుడు చేసుకోవాల్సి వస్తూనే ఉంటుంది. సో 2 ఇయర్స్ బ్యాక్ నేను టెర్రస్ గార్డెనింగ్ మొదలుపెట్టినప్పుడు ఫస్ట్లో
నర్సరీ నుంచే బ్యాగ్స్ లెక్కన సాయిల్ మిక్స్ తెచ్చుకునేవాడిని. బట్ అదేమయ్యేదంటే ఎన్ని బస్తాలు సాయిల్ మిక్స్ తెచ్చినా అది సరిపోయేది కాదు మొక్కలకి. దానివల్ల ఏమయ్యేదంటే ఖచ్చితంగా మళ్ళీ తీసుకోవాల్సి మొక్కలు మట్టి సరిపోయేది కాదు. మళ్ళీ కొత్త మట్టి తెచ్చుకోవడం ఇది ఎంత తలనొప్పి అని చెప్పేసి ఒకేసారి ఒక ట్రాక్టర్ ట్రక్ మాట్లాడుకోవడం జరిగింది. ఆ ట్రక్ కూడా ఒక ట్రక్ మట్టి వచ్చిందనమాట. అది తెచ్చుకొని డైరెక్ట్గా వచ్చిన రోజు ట్రక్ మట్టి వచ్చిన రోజే ఒక 3 వర్కర్స్ని పెట్టుకొని టెర్రస్ పైకి, మాది G+2 హౌస్ అండి, 3rd ఫ్లోర్లో గార్డెన్ ఉంటుంది. టెర్రస్ పైకి ఒకేసారి మట్టి అంతా పైకి తోలించుకొని చిన్నగా నాకు ఎలా అంటే జాబ్ పర్పస్గా నైట్ వర్క్ ఎక్కువ ఉంటుంది. దానివల్ల ఉదయం ప్రతిరోజు మినిమం ఒక 5-6 టబ్స్కి మట్టి సరిపోయేలాగా ఉదయం అంతా మట్టి ట్రాక్టర్ మట్టిలోంచి కొంత మట్టి తీసుకొని దానికి ఎరువులు మిక్స్ చేసుకొని బయోఫెర్టిలైజర్స్ మిక్స్ చేసుకొని ఇంకా ఒక్కడిని అండ్ మా మదర్స్ హెల్ప్ ఉండేదన్నమాట, ఇద్దరమే. సో రోజు ఉదయం అలా సాయిల్ మిక్స్ రెడీ చేసుకోవడం. ఇంకా డే టైం ఎండలో చేయలేం కాబట్టి ఈవినింగ్ మళ్ళీ 4 నుండి ఉదయం ఏ సాయిల్ మిక్స్ రెడీ చేసుకున్నానో ఆ సాయిల్ మిక్స్ని కుండీల్లో ఫిల్ చేసుకోవడం. ఇలా ఆల్మోస్ట్ ఎందుకంటే నా గార్డెన్ మీద ప్రతి మొక్కకి సంబంధించిన సాయిల్ మిక్స్ అంతా కూడా నేనే కలపాలి, నా చేత్తోనే ఉండాలి అన్న ఒక చిన్న ఇంటెన్షన్ అనమాట. దాంతో మొత్తం సక్సెస్ఫుల్గా 1.5 month అయితే పట్టింది మొత్తం ఒక ట్రాక్టర్ ట్రక్ మట్టి మొత్తం కలపడానికి అనమాట. మొత్తం ఫిల్ చేసి మా మదర్ నేనే కంప్లీట్ అరేంజ్ చేసుకున్నాము. అయితే మొక్కల విషయానికి వస్తే మాత్రం మా అమ్మ పెట్టేస్తుంది మొక్కలు. ఎందుకంటే మా అమ్మ చేయి చాలా మంచిదన్నమాట. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ నా చిన్నప్పటి ఊహ తెలియని ఏజ్ నుండే మా ఇంట్లో మొక్కలు ఉండేవి. అప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో ప్లేస్ చాలా ఉండేది మాది. ఫస్ట్ సింగిల్ ఫ్లోర్ హౌసే అనమాట అప్పట్లో. సో 90sలో అప్పుడు అనుకుంటా మా మదర్ బాగా చాలా మొక్కలు పెంచేది. అసలు అప్పుడున్న వెరైటీ మొక్కలు ఇప్పుడు నేను కొన్ని చూడట్లేదనే చెప్పొచ్చు, కనపడట్లేదని చెప్పొచ్చు. ఎందుకంటే నా చిన్నప్పుడే నేను చాలా వెరైటీ మొక్కలు చూశాను. సో అవి తను అన్నీ పెంచేది, దాన్ని చూస్తూ పెరిగాను కాబట్టి నాకు కూడా అది తెలీదు. మొక్కలంటే ఒక ఎనర్జీ, ఒక ఇది ఏవి ఉన్నా లేకపోయినా మొక్కలు ఉంటే చాలు అన్న ఒక ఇదనమాట. సో ఆ మొక్కలు తెచ్చుకునేవాడిని. అండ్ చిన్న ఏజ్ ఎక్కడైనా ఆడుకోవడానికి వెళ్ళినా ఎవరింట్లో అయినా మొక్కలు, కొత్త రకం మొక్కలు ఏమైనా కనిపించాయి అంటే క్రోటన్ ప్లాంట్స్ అవి కనిపించాయి అంటే అవి మెల్లగా వాళ్ళని అడగడం లేకపోతే ఒకసారి అడిగే ధైర్యం ఉండేది కాదు. అలా దొంగతనంగా కొన్ని కొమ్మలు స్టెమ్ కటింగ్స్ కట్ చేసుకొని రావడం అలా జరిగేది. సో అలా స్టెమ్ కటింగ్స్ కట్ చేసుకొని ఇంటికి తెచ్చుకొని అవి నాటు పెట్టుకోవడం ఇలా అది ఉండేదన్నమాట. సో మీలో ఎంతమంది ఇలా దొంగతనంగా స్టెమ్ కటింగ్స్ కానీ ఈవెన్ నర్సరీలో కానీ ఎవరి ఇళ్ళల్లో కానీ తెచ్చుకున్నారా? తెచ్చుకుంటే కనుక ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఎందుకంటే ఆ ఫీల్ వేరే ఉంటుంది. కొనుక్కొచ్చుకున్న మొక్కల కన్నా ఒక్కొక్కసారి దొంగతనంగా కొట్టుకొచ్చుకున్న మొక్కల్ని మనం చాలా జాగ్రత్తగా సేవ్ చేసుకుంటామంటారు. బట్ అది చిన్నప్పుడే, పెద్ద అయిన తర్వాత మళ్ళీ అలాంటివి నేను ఎప్పుడు చేయలేదు. బట్ చిన్నప్పుడు ఏమవుతుందంటే అదొక ఇది అంతే. సో అట్లా నేను తెచ్చుకున్న మొక్కలైతే ఇప్పటికి కూడా నా దగ్గర ఉన్నాయి కొన్ని. ఆల్మోస్ట్ డిఫెన్ మ్యాథియా మొక్కలు కానీ ఫర్న్ మొక్కలు కానీ అవి, ఎందుకంటే అవి మొండి మొక్కలు ఎప్పటికీ ఉంటాయి. ఆ మొక్కలు అయితే ఇప్పటికి కూడా ఉన్నాయి నా దగ్గర. సో అవి అలా పెంచుకుంటూ ఉన్నాము. తర్వాత నేను స్టడీస్ పర్పస్గా నేను చెన్నై వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత నేను జాబ్ కూడా నాకు అక్కడే వచ్చింది, చెన్నైలోనే జాబ్ కూడా. ఆ తర్వాత కరోనా టైం తర్వాత నేను మళ్ళీ మా ఇంటికి షిఫ్ట్ అవ్వడం జరిగిందనమాట. ఇంటికి వచ్చేసిన తర్వాత ఓకే కొన్ని ఫ్యామిలీ రీజన్స్ వల్ల ఉండొచ్చు వర్క్ ఫ్రమ్ హోమే నడిచింది చాలా రోజులు. సో ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ నడుస్తున్నప్పుడు ఏమవుతుంది అని అంటే ఓకే టైం బాగా దొరికేదన్నమాట. సో ఎలాగూ కరోనా టైం కాబట్టి ఏమయ్యేదంటే టైం ఎక్కువ దొరికేది, వీడియోస్ ఎక్కువ చూస్తుండేవాళ్ళం. సో మాది కూడా
G+2 హౌస్ అయిందనమాట. తర్వాత మళ్ళీ పై ఫ్లోర్ కొత్తగా వేసాము. సో దానివల్ల పైన కింద ఇంకా పార్కింగ్ కోసం దానికోసం అనేసి కొంచెం ప్లేస్ అంతా కూడా కొంచెం మొక్కలు తీసేసి టైల్స్ అదంతా వేడి చేయడం జరిగింది. సో మేము ఇప్పుడు పైన ఉంటాము. సో పైన ఎందుకు మొక్కలు వేయకూడదు, మనం ఎందుకు ట్రై చేయకూడదు అనేది ఒక చిన్న ఎందుకంటే మా ఫాదర్ ఎక్స్పైర్ అవ్వడం జరిగిందనమాట. దాంట్లోంచి బయటికి రావడానికి మాకున్న ఒక ఏకైక రిలాక్సేషన్ కానీ డైవర్షన్ కానీ మాకు కనిపించింది అయితే మొక్కలే. సో అలా అప్పుడు 2022లో ఫుల్ ప్లెడ్జ్డ్గా టెర్రస్ అంటే ఏంటి, టెర్రస్ మీద స్టార్ట్ చేయడం జరిగిందనమాట. అంతకుముందు కూడా ఉన్నాయి మొక్కలు, బట్ ఇంత ఎస్టాబ్లిష్డ్గా ఇంత అరేంజ్డ్గా ఆర్గనైజ్డ్గా అయితే లేవు. బట్ 2022 ఎప్పుడైతే నేను పర్సనల్గా స్టార్ట్ చేశానో అప్పుడు మాత్రం ఫుల్ ప్లెడ్జ్డ్గా కొంచెం ఆర్గనైజ్డ్గా స్టార్ట్ చేయడం జరిగింది. సో ఎవరైనా ఫస్ట్ స్టార్ట్ చేసుకునేదైతే కూరగాయ మొక్కలే కాబట్టి వాటితోనే ఫస్ట్ స్టార్ట్ చేశాము. బట్ ఆ తర్వాత నాకేమైందంటే ఎప్పుడు అందరూ కూరగాయ మొక్కలు పెంచుతారు, బట్ దాని నుంచి ఇంకొంచెం కొత్తగా మనం ఏమైనా చేయొచ్చా, కొంచెం యూనిక్గా కనిపించాలి, స్పెషాలిటీ మనకంటూ కొంచెం ఉండాలి అని అనుకొని నేను మెల్లగా ఫ్రూట్ ప్లాంట్స్ అనేవి స్టార్ట్ చేయడం జరిగింది. ఆ ఫ్రూట్ ప్లాంట్స్లో కూడా వెరైటీస్, కొంచెం ఎగ్జాటిక్ వెరైటీస్, మనం ఎందుకు పెంచగలేము, మన దగ్గర ఎందుకు సర్వైవ్ అవ్వవు అనే ఒక కాన్సెప్ట్ తోటి ఫ్రూట్ ప్లాంట్స్ అనేవి మెల్లమెల్లగా ఎప్పుడు తీసుకున్నా ఒక 10 ఒక 15 వెరైటీస్ అలా తీసుకోవడం అలా జరిగేదన్నమాట. సో అదే ఇనిషియల్గా అయితే నేను ఇన్వెస్ట్మెంట్ గురించి అయితే కొంచెం ఆలోచించలేదనే చెప్పచ్చు. బికాస్ నాకు నచ్చింది దొరికిందా, అది అవైలబిలిటీగా ఉందా, ఇంకా అంతే, వెంటనే దాన్ని తీసుకొచ్చేసేయడం. ఒకవేళ లోకల్లో అవైలబిలిటీ లేదు అని అంటే ఇంకా ఆన్లైన్లో ఉన్నాయంటే అక్కడ తెప్పించేసేయడమే అనమాట. సో అలా స్టార్ట్ చేయడం జరిగింది. ఫ్రూట్ ప్లాంట్స్ కూడా ప్రజెంట్ చూసుకుంటే నా దగ్గర ఆల్మోస్ట్ ఒక 70+ వెరైటీస్ అయితే ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నాయి. 70+ వెరైటీస్లో ఆల్మోస్ట్ ఒక 50 వెరైటీస్ అయితే ఫ్రూటింగ్ అయితే వచ్చాయి, ఇంకా కొన్ని రావాల్సింది. సో వాటితో పాటుగా అండ్ ఫ్లవర్స్, ఆర్కిడ్స్ కానీ, గ్లాడియోలస్ కానీ, ఏషియాటిక్ లిల్లీస్ కానీ ఇలాంటివి కూడా కొత్త రకం నేనేం చెప్పను, బట్ యూనిక్గా ఉండాలి. గులాబీలు, చామంతులు అవి రెగ్యులరు, బట్ అవి కాకుండా లిల్లీస్లో వెరైటీస్, ఇవి మందారాల్లో వెరైటీస్ ఇలా ట్రై చేద్దామని మెల్లమెల్లగా మెయిన్ ఆర్కిడ్స్ చాలామంది మనకి సర్వైవ్ అవ్వవు అవి అనేవాళ్ళు, బట్ ఎందుకు సర్వైవ్ అవ్వని తీసుకొచ్చుకొని ఆర్కిడ్స్ కూడా నేను ట్రై చేయడం జరిగింది. లక్కీగా ఆర్కిడ్స్ నేను సక్సెస్ అయ్యాను. అయితే నేను నా గార్డెన్లో ఫస్ట్ స్టార్ట్ చేసిన ఫ్రూట్ ప్లాంట్ మొక్క ఏదైనా ఉందంటే అది డ్రాగన్ ఫ్రూట్ అండి. అది నాది ఆల్మోస్ట్ 3.5 years ఓల్డ్ అనమాట. అది అప్పుడు అసలు నాలెడ్జ్ లేదు, డ్రాగన్ ఎలా మనకు వస్తుందా లేదా అని కూడా లేదు. తెచ్చేసాను. లక్కీగా నేను కొన్న 9 monthsలోనే నాకు స్టార్ట్ అయిపోయింది డ్రాగన్ ఫ్రూటింగ్ అనేది. ఆ మొక్క ఇప్పటికీ అలాగే ఉంది. అయితే డ్రాగన్లో కూడా వెరైటీస్ ఏమైనా చేయొచ్చా అనేది ట్రై చేసుకొని నేను ఇప్పుడు ఎల్లో డ్రాగన్, వైట్ డ్రాగన్ కూడా తెప్పించాను. అవి కూడా మెల్లగా ఇప్పుడే ఫ్లవరింగ్ స్టార్ట్ అయిందనమాట. సో దాంతోపాటు మనకి సీతాఫలంలో వెరైటీస్, సీతాఫలం, రెడ్ సీతాఫలం అండ్ లక్ష్మణ ఫలం, హనుమ ఫలం, రామఫలం ఇలా తెప్పించి అవి కూడా నా దగ్గర ఉన్నాయి. గ్రేప్స్లో కూడా సీడ్లెస్ విత్ సీడ్ అవి ఉన్నాయి. అండ్ దెబ్బ చెట్టు కావచ్చు, స్టార్ ఫ్రూట్లో స్వీట్ స్టార్ ఫ్రూట్, నార్మల్ స్టార్ ఫ్రూట్ అండ్ బత్తాయి మొక్కలు, నాగ్పూర్ సంత్ర, కమలా మొక్కలు అండ్ ప్లమ్, ఆల్బుకర్ కావచ్చు, నూనె కావచ్చు, కాఫీ ప్లాంట్స్, కోకో ప్లాంట్స్ అండ్ దీంట్లో మామిడిలో వచ్చేసి అల్ఫాన్సో మ్యాంగో, మియాజాకి మ్యాంగో అండ్ ఇలా కొన్ని బంగినపల్లి మ్యాంగో, ఇలా మ్యాక్సిమం మియాజాకి అయితే నా దగ్గర 2 మామిడి మొక్కలు ఉన్నాయండి. చాలామంది అంటారు మియాజాకి 2 lakhs 2.5 lakhs దాకా ఉంటుంది వాటి కాస్ట్, కేజీ అంటారు. బట్ ఓకే, నా దగ్గర 2 మొక్కలు ఉన్నాయి.
అండ్ అల్ఫాన్సో మ్యాంగో ఉంది, ఆల్ సీజన్ మ్యాంగో ఉంది, అండ్ పెద్ద రసాలు ఉంది, బంగినపల్లి ఉంది, అండ్ పునాస ఉంది. సో ఈ వెరైటీస్ అయితే తెప్పించి, మామిడి మొక్కలు కూడా ఆల్మోస్ట్ 3 రకాల మామిడి పళ్ళు అయితే కాసాయి. మల్బరీలో వెరైటీస్ ఉన్నాయి. అండ్ ముల్లగా అయితే ఇంకెప్పుడు కంటిన్యూస్గా వస్తుంది. చెరుకు కూడా ఇంక్లూడ్ అవ్వాలి అనే దాంతో చెరుకు కూడా వేయడం జరిగింది. అండ్ సపోటాలో కూడా నా దగ్గర రెడ్ సపోటా పెద్ద సైజు ఉంటుందండి, రెడ్ సపోటా వేయడం జరిగింది. అండ్ క్రికెట్ బాల్ సపోటా ఉంది. సపోటాలోనే గ్రీన్ కలర్ సపోటా ఉంటుంది, ఆ గ్రీన్ కలర్ సపోటా ఉంది. అండ్ వీటితో పాటు బనానా సపోటా కూడా ఉంది. దాంతోపాటు లిచీ మొక్క అండ్ బార్బడస్ చెర్రీస్, సూర్యనామ చెర్రీ అండ్ మనీలా చెర్రీ ఇవి ఉండడం జరిగింది. ఇక్కడ చెరుకు కూడా తీయించేస్తున్నాయండి. ఆల్మోస్ట్ 1 year అబోవ్ అయింది చెరుకు. సో ఏవైతే చెరుకు గడలు ఇంకా పాతవి ఉన్నాయో అవన్నీ, ఎందుకంటే నాకు ఆ చెరుకు చూస్తేనే కళ్ళు తృప్తిగా అనిపించేది. అంత టెర్రస్ మీద అంత లాంగ్ చెరుకు పెరిగి ఉండేది, బట్ ఎక్కువ కాలం ఉంచలేం కాబట్టి చెరుకు గడలు తీసేస్తున్నాను. చిన్న పిలకలు ఉంటే మళ్ళీ వస్తాయి అవి. సో చెరుకు గడలునే ముళ్ళుగా ఉన్నాయి. అండ్ ఇప్పుడు చెట్టు బెండ అండ్ వాటర్ యాపిల్స్లో కూడా ఆల్మోస్ట్ 3 కలర్స్ ఉన్నాయి. వైట్, మంచి పింక్ అండ్ రెడ్ 3 ఉన్నాయి. సో నాకు బాగా టేస్టీగా అనిపించింది మాత్రం వైట్ లాంగ్ వెరైటీ వాటర్ యాపిల్, చాలా టేస్టీగా ఉంది. దీంతోపాటు కొండ మామిడి మొక్క కూడా రీసెంట్గా తెప్పించడం జరిగింది. అండ్ బ్లూబెర్రీస్ అండ్ బ్లాక్ బెర్రీ అయితే కొత్త రకమే, ఆల్మోస్ట్ అది క్రీపర్ లాగా ఉండింది అనమాట, దానికి కొంచెం ముళ్ళులాగా కూడా ఉన్నాయి. సో అది వీటితో పాటుగా నేను ఇంకా పళ్ళ మొక్కలు అవి చూసుకుంటే చెరీస్లోనే ఇంకో 2 రకాలండి. అండ్ కొత్తగా కూడా ఆర్డర్ పెట్టాను కొన్ని. అండ్ కాఫీ మొక్క కూడా మన క్లైమేట్కి సెట్ అవుతుందా లేదా అని ట్రై చేయడానికి తెప్పించాను. ఓకే, బాగుంది. కాఫీ మొక్క అయితే బాగుంది. కోకో ప్లాంట్ కూడా బాగానే ఉంది, బాగానే పెరుగుతుంది. ఇంకో స్పెషల్ ప్లాంట్ అంటే పీనట్ బటర్ కూడా అది నేను తెప్పించి పెంచిన తర్వాత చూశాను. చాలా జీరో మెయింటెనెన్స్ మొక్క అండి, చాలా బాగా పెరుగుతుంది కూడా. అండ్ ఫ్లవర్ పూత కూడా అది ఎన్ని స్టెమ్స్ వచ్చాయో అన్ని స్టెమ్స్కి కూడా చక్కగా పూత వచ్చింది. పూత వచ్చింది కూడా, బట్ మాకు ఆల్మోస్ట్ ఈ జూలై ఆగస్ట్లో 1 month కంటిన్యూగా రైన్స్ అవ్వడం వల్ల అది పూత అయితే రాలిపోవడం జరిగింది. బట్ నెక్స్ట్ సీజన్కి అయితే కాస్తుందేమో చూస్తున్నాను. అండ్ బత్తాయిలు అండి, ఆల్మోస్ట్ చిన్న కుండీలో బత్తాయిలు చాలా బాగా వస్తున్నాయి. అంటే మామిడి, పునాస మామిడి కానీ, లక్ష్మణ ఫలం కానీ, అండ్ ఇది పంపర పనస కానీ, నూనె ఫ్రూట్ అండి, అండ్ ప్లమ్, అండ్ ఇది మనకి రెడ్ చక్రకేళి అండి, ఆల్మోస్ట్ ఒకసారి వచ్చింది. ఆ తర్వాత ఇది స్వీట్ నారింజ పోతే రెడ్ లెమన్ అయితే చాలా చూడొచ్చు, గుత్తులుగా కాస్తాయి, చిన్న పాటే. ఎందుకంటే నేను పెద్దగా ప్యాంపరింగ్ చేసి న్యూట్రియన్స్ ఇవ్వడం కూడా తక్కువే, బట్ బాగా కాస్తాయి. అండ్ బార్బడస్ చెర్రీస్ అండ్ చింతలో కూడా స్వీట్ చింత, ఎందుకంటే స్వీట్ చింత చిగురు బాగుంది, బట్ చిగురు పులిపే ఉంది, కాయలు మాత్రం స్వీట్ టేస్ట్ ఉన్నాయి. అండ్ బార్బడస్ చెర్రీస్ కావచ్చు, ఇది సినమన్ ప్లాంట్, దాల్చిన చెక్క మొక్క. దాంతోపాటు మనకి ఉసిరిలో కూడా బిలింబి ఉసిరి అండి, కేరళ ఉసిరి అంటారు, ఇది నార్మల్ ఉసిరి. ఇది బిలింబి కూడా రావచ్చు నెక్స్ట్ సీజన్కి వచ్చేస్తే. అండ్ బిలింబితో పాటు మనకి పచ్చడి ఉసిరి కూడా ఉంది. అన్నిటినీ ఇప్పుడు కొంచెం ట్రిమ్ చేసే ఉన్నాయండి, ఇప్పుడు ట్రిమ్ చేయవచ్చు. బాగానే చిగుళ్ళు అయితే బాగానే వస్తాయి. సమ్మర్ కల్లా కొత్తగా వచ్చిన చిగుళ్ళు కూడా పెద్దగా పెరుగుతాయి. ఎప్పుడైనా వస్తే అప్పుడు ఫ్రూటింగ్ వస్తుంది. దాంతోపాటు మల్బరీ ఓకే, వీటితో పాటుగా ద్రాక్ష ఇవన్నీ కూడా ఓకే, బాగానే ఉన్నాయి. ప్యాషన్ ఫ్రూట్స్లో కూడా 2 varieties ఉన్నాయన్నమాట. ఇప్పుడే ప్యాషన్ ఫ్రూట్ కూడా ఇది సీజన్ బాగానే వస్తుంది. అంజీర్ కూడా ఇంకో వెరైటీస్ ఉన్నాయన్నారు తీసుకొని, నా దగ్గర అయితే 2 varieties మాత్రమే ఉన్నాయి. సో బొప్పాయిల వెరైటీస్ కానీ, ఇంకా వైజయంతి మాల మొక్క, ఇలా ఇది స్వీట్ నారింజ అండి. చాలా నారింజ అంటే పులుపు చాలా ఉంటుంది, బట్ నాకు లక్కీగా స్వీట్ నారింజ దొరికింది, బాగుంది. సో ఇంకొన్ని ఫ్రూట్ ప్లాంట్స్ అయితే 2 years అయిపోయిన మొక్కలు ఉన్నాయండి. ఇంకా
వాటికి ఆ టబ్ సరిపోదు. కాబట్టి ఖచ్చితంగా వాటిని బయటకు తీసి కొన్ని డెడ్ రూట్స్ ఉంటాయి, వాటిని కట్ చేసి అదే సాయిల్లో కొంచెం అదే టబ్లో కొంచెం సాయిల్ మిక్స్ చేసి అయితే కొత్తగా వేసుకోవాలి. మళ్ళీ మొక్క పెట్టుకోవాల్సి వస్తుంది. సో అటు నుండి ఇంకా కూరగాయల సెక్షన్ అయితే మళ్ళీ కొత్త సీడ్స్ పెట్టుకునేది ఉంది. ఈ ఇయర్ కొంచెం నేను లేట్గానే సీడ్స్ పెట్టడం జరిగింది కొన్ని రకాల వర్క్స్ వల్ల. బట్ ఇది కరెక్ట్ సీజన్ మనకి. ఇప్పుడైతే మిర్చి, టొమాటో అండ్ బీరలో ఒక 2-3 వెరైటీస్, సొరలో ఒక 3-4 వెరైటీస్, పొట్లలో ఒక 3 వెరైటీస్ ఉన్నాయి. అండ్ ఇది పసుపు అండి, లక్కడంగి పసుపు ఉంది, బ్లాక్ పసుపు ఉంది, నార్మల్ పసుపు కూడా ఉంది. సో ఎట్లా అంటే నా టెర్రస్ని ఎప్పుడు నేను ఒక 4 సెక్షన్స్గా నేను డివైడ్ చేసుకుంటాను. ఫ్రంట్ సెక్షన్ అంతా కూడా ఫ్లవరింగే అండి, కంప్లీట్ ఫ్లవర్స్ ఉంటాయి. మందారాలు కానీ, బ్లీడింగ్ హార్ట్ కానీ, గ్లాడియోస్ కానీ, లిల్లీస్ కానీ, ఏషియాటిక్ లిల్లీస్ కానీ, ఇలా ఫ్రంట్ సెక్షన్ అంతా ఫ్లవరింగ్ సెక్షనే. రైట్ సైడ్ మనకి బిల్డింగ్ రైట్ సైడ్ సెక్షన్ అంతా కూడా కంప్లీట్ ఫ్రూట్ ప్లాంట్సే. ఫ్రూట్ ప్లాంట్స్ అన్నీ వరుసగా ఉంటాయి. మధ్య మధ్యలో అక్కడక్కడ బంతి, కాస్మోస్ అలా వేస్తుంటండి పాలినేషన్ పర్పస్ కోసం. అండ్ యాపిల్ మొక్కలు కూడా హర్మాన్ 99 వెరైటీ అండ్ అన్న వెరైటీ 2 రకాలు ఉన్నాయి. అండ్ ఇది చూస్తే సీమచింత అండి. సీమచింత నా చిన్నప్పుడు ఎప్పుడో చూసినట్టు గుర్తు, తిన్నాను కూడా అప్పుడు. బట్ ఆ తర్వాత ఎందుకో అది నేటివ్ వెరైటీ మనం మిస్ చేసుకుంటున్నామేమో అనిపించింది. సో మనం మొక్కలు పెంచుతున్నాము అని అంటే మన ఏన్షియంట్ వెరైటీస్ కానీ, హెయిర్లూమ్ వెరైటీస్ ఎలా కొన్ని ఉంటాయి. వాటిని ఎలా అంటే మన ఫ్యూచర్ జనరేషన్స్కి వాటిని ఇంట్రడ్యూస్ చేయాల్సిందే. ఎందుకంటే ఒకప్పుడు ఈ మొక్కలు ఉండేయంట అలా ఆ థాట్ రానివ్వకుండా మనం వాటికి ఫ్రూటింగ్ వచ్చినా రాకపోయినా, లేదా ఫ్లవరింగ్ వచ్చినా రాకపోయినా కొన్ని మన నేటివ్ వెరైటీస్ ఉంటాయి. అవి మన ట్రెడిషన్నే కాదు, మన ఓల్డెన్ డేస్ని రిజెంబుల్ చేస్తూ ఉంటాయి. కాబట్టి కొన్ని రకాలైతే మాత్రం మంచిగా క్యారీ ఫార్వర్డ్ చేస్తా. మన గార్డెన్లో ప్లేస్ ఉంది, మీకు పెట్టుకోగలము అని అనుకుంటే అలా ఏన్షియంట్ వెరైటీస్ అయితే కొన్ని ట్రై చేయండి, బాగుంటాయి. అండ్ నా దగ్గర జామలో కూడా వెరైటీస్ అండి, బీట్రూట్ జామ అని, అండ్ స్ట్రాబెర్రీ గువా ఒకటి, లలిత్ గువా ఒకటి, అలహాబాద్ సఫేదా ఒకటి, ఇలా కూడా ఇంక్లూడ్ అయ్యాయి. అవి నాకు ఒకసారి ఫ్రూటింగ్ కూడా నేను తీసుకున్నాను. ఇది పునాస మామిడి అండి, ఎప్పుడు డిసప్పాయింట్ చేయదు, చాలా బాగా కాస్తూ ఉంటుంది. అండ్ యాపిల్ వేర్లో వచ్చేసి నా దగ్గర రెడ్ యాపిల్ వేర్ ఉంది, అండ్ నార్మల్ గ్రీన్ యాపిల్ వేర్ కూడా ఉంది. ఇది మా బిల్డింగ్ సరౌండింగ్ అండి, కంప్లీట్ ఎలా అంటే ఎక్కడ చూసినా కంప్లీట్ ఇళ్ళే కనిపిస్తాయి. ఎక్కడ కూడా ఒక పచ్చదనం అనేది కనిపించదు. సో అలా ఎందుకు మిస్ అవుతున్నా అంటే కాంక్రీట్ జంగిల్లాగా అవ్వకూడదు అనే ఉద్దేశంతో మొక్కలు కంప్లీట్గా పెట్టడం జరిగింది. ఎందుకంటే మన ఇంట్లో మనం మొక్కలు పెంచుతున్నాము అని అంటే పక్కన 4 ఇళ్ళ వరకు కూడా ఒక ఫ్రెష్ ఆక్సిజన్ మనం పంపిస్తున్నట్టే. సో ఏంటంటే ఒక ఆర్గనైజ్డ్గా పెట్టుకున్నాను. బట్ నాకైతే ఒక జంగల్ థీమ్ రావాలి ఇంటి మీద. పైకి వెళ్తే మనం పార్కులకో ఎక్కడికో వెళ్ళి రిలాక్స్ అవ్వడం కాదు, మన ఇంటి మీదే ఒక అడవిలాగా ఉంది అని అనిపించాలి అన్న ఒక ఇదనమాట నాకు. అది ఎల్లో డ్రాగన్ అండి. వీటితో పాటుగా నేరేడులో కూడా వైట్ నేరేడు అండ్ నార్మల్ నేరేడుతో పాటుగా ఇది ఆల్ సీజన్ మ్యాంగో. నేరేడుతో పాటుగా నా దగ్గర ఇది సీడ్లెస్ నేరేడు కూడా ఉంది, కంప్లీట్గా సీడ్ ఉండదు దానికి. సో ఎందుకంటే ఎక్కడ ప్లేసెస్ దొరుకుతాయి. నా బిల్డింగ్ వచ్చేసి ఇప్పుడు కూడా మాకు పై ఫ్లోర్ కట్టి ఇప్పుడు 17 ఇయర్స్ అండి, G+2 అని చెప్పాను కదా. ఈ 17 ఇయర్స్లో ఎక్కడికొట్ట వాటర్ లీకేజ్ అని కానీ, ఎక్కడ క్రాక్స్ అని కానీ నేను ఎప్పుడూ చూడలేదు. లక్కీగా మా ఇంజనీర్ చాలా బాగా కట్టాడనే చెప్పొచ్చు. అండ్ ఆ బీమ్స్లో కూడా లోపల వేసిన ఐరన్ రాడ్స్ కూడా కొంచెం మా ఫాదర్ చాలా గట్టిగానే వేయించారు. కాబట్టి స్ట్రెంగ్త్ అనే దగ్గర కాంప్రమైజ్ అవ్వలేదు ఎక్కడ కూడా. కాబట్టి ప్రాబ్లం లేదు. ఎన్ని మొక్కలు నేను పెట్టగలిగినా ఎక్కడ నాకు ప్రాబ్లం అయితే రాలేదు. వాటర్ కూడా మాకు ఎంత పెద్ద వర్షం రానివ్వండి, వాటర్ కూడా చుక్క కూడా మాకు పైన నిలబడదు. కంప్లీట్గా స్లోప్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఎప్పుడు కూడా డ్రైగానే ఉంటుంది స్లాబ్ అనేది. ఎంత పెద్ద వర్షం పడినా వాటర్ నిలబడటం అనే ప్రాబ్లం అయితే నేను ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు.
మంచిగా డ్రైన్ హోల్స్లోంచి చక్కగా వెళ్ళిపోతే స్లోప్ కరెక్ట్గా ఉంటుంది. సో ఇప్పుడు ఆల్మోస్ట్ చిన్న చిన్న పనులు అయితే కంప్లీట్గా నేను మా మదర్ ఇద్దరు చేసేసుకుంటామండి. బట్ గార్డెన్ మొత్తం అరేంజ్ చేసుకోవాలి అని అంటే మాత్రం సెట్ చేయాలంటే ఇంకా హెల్పర్స్ని పిలుస్తాను. లక్కీగా మంచి హెల్పర్స్ వస్తుంటారు కాబట్టి నాకు ప్రాబ్లం ఏమవ్వదు. 1 ఫుల్ డే పడుతుంది అరేంజ్మెంట్స్కి. ఇంకా వాళ్ళు ఈ కుండీలు అరేంజ్ చేయడం అంతా చేసి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఇంకా సాయిల్ మిక్స్ కలుపుకోవడం, మొక్కలు పెట్టుకోవడం అనేది ఇక మా పని అనమాట. అది నేనే చేసుకుంటాను. ఈ అరేంజ్మెంట్స్ గార్డెన్ క్లీన్ చేసుకోవడానికి మాత్రం హెల్పరు. అది కూడా 6 మంత్స్కి ఒకసారి కానీ 1 ఇయర్కి ఒకసారి కానీ ఒక ఇద్దరు పిలుస్తాను. వాళ్ళిద్దరు వచ్చి చేస్తుంటారు వర్క్. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా మళ్ళీ మేమిద్దరం చేసుకునే పని మళ్ళీ ఒక 2 డేస్ అయితే బ్యాలెన్స్ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే కొంచెం కొన్ని మొక్కలు ఎండిపోయిన మొక్కలు ఉంటాయి, కుండీలు ఖాళీ ఉంటాయి. ఆ సాయిల్ అంతా ఒక 2 రోజులు ఎండలో ఆరబెట్టేసుకొని మళ్ళీ ఆ సాయిల్ని కంప్లీట్గా మిక్స్ చేసుకొని బయో ఫెర్టిలైజర్స్ కానీ ఎరువులు కానీ అదంతా ఇక నా పనే. ఎందుకంటే ఏ రేషియోలో కలుపుకోవాలనేది మనకి కొంచెం ఐడియా ఉంటుంది కాబట్టి నేను చేసుకుంటాను. లేదు టైం కుదరట్లేదు అంటే ఇంకప్పుడు ఒక్క హెల్ప్ని తీసుకుంటా. నేను కలిపి నేను చెప్తూ ఉంటే తను సాయిల్ మిక్స్ రెడీ చేసేస్తాడు. ఎప్పుడైనా మొక్కకి బలం అనేది మనం ఇచ్చే కంటైనర్ని బట్టి కాదండి, మన ఇచ్చే సాయిల్ మిక్స్ ఎంత కరెక్ట్గా సాయిల్ మిక్స్ మనం కలిపాము దాన్ని బట్టే మన మొక్క స్ట్రెంగ్త్ బాగుంటుంది, మన మొక్క లైఫ్ అనేది బాగుంటుంది. కాబట్టి సాయిల్ మిక్స్ అనేది మ్యాటర్. కాబట్టి ఆ సాయిల్ మిక్స్ ఒక్కటి కరెక్ట్గా కలుపుకోగలిగితే చాలండి. రెగ్యులర్గా ఓవర్ ప్యాంపరింగ్ చేసేసుకుంటా అది ఇవ్వాలి ఇది ఇవ్వాలి అని కన్ఫ్యూజన్స్ ఏమీ మనం పడాల్సిన పని లేదు. సో నేను ఎప్పుడైనా చేసేది ఒకటే, సాయిల్ మిక్స్ ఎంత బాగా కలుపుకోవాలి అనేది మెయిన్ ఫస్ట్ చూసుకుంటాను. సో ఆ తర్వాత మంత్లీ వన్స్ కలుపు అదంతా తీసుకొని ఏదైనా కామన్యూర్ కానీ వర్మీ కంపోస్ట్ కానీ తీసుకొని అందులో బయో ఫెర్టిలైజర్స్ మిక్స్ చేసుకొని ఎవ్రీ మంత్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, దాన్ని బట్టి మొక్కలు ఫ్రూట్ ప్లాంట్స్కి అయితే మనకు ఎవ్రీ మంత్కి ఒక్కసారి ఫెర్టిలైజర్స్ ఇచ్చుకుంటే సరిపోతుంది. ఫ్లవర్ ప్లాంట్స్కి మనకి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ నేను ఎక్కువ ఇస్తూ ఉంటాను. సో ఇంకా మనకి 3 మంత్స్ కూరగాయల మొక్కలు అవి అయితే 3 మంత్స్ సైకిల్ మనం అనుకున్నాం కనుక 3 మంత్స్కి ఒకసారి చేంజ్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి అంత ఎవ్రీ మంత్ ఎవ్రీ 15 days వస్తే మాన్యూస్ ఇవ్వడం అయితే తక్కువే. బట్ ఒక్కసారి క్రాప్ అయిపోయింది, ఫస్ట్ ఈల్డింగ్ అయిపోయింది అనుకున్న తర్వాత అప్పుడు కాల్షియం కోసం ఫాస్ఫరస్, కాల్షియం, నైట్రోజన్ కోసం ఎన్పికే ఫెర్టిలైజర్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట కూరగాయ మొక్కలకి. అండ్ పళ్ళ మొక్కలకు కూడా ఒక్కసారి ఈల్డింగ్ అనేది అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ప్రూనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రూనింగ్ అనేది కంపల్సరీ చేసుకోండి. ఎందుకంటే టెర్రస్ గార్డెన్స్ మీద మొక్కలు బాగా పెరిగిపోయాయి అంటే వచ్చే గాలులు, సమ్మర్లో గాలులు ఎక్కువ వస్తూ ఉంటాయి, రైనీ సీజన్లో ఒక్కొక్కసారి తప్పదు ఎక్కువ గాలులు వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఏమవుతుంది అని అంటే కుండీలో మొక్కలు పడిపోయే ఛాన్స్ ఉంటుంది. అవి పడిపోయిన పక్కనున్న మొక్కలకి కూడా ఇబ్బందే. కాబట్టి ప్రూనింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్. మీరు ఎంత ప్రూనింగ్ చేసుకుంటే ఆ వచ్చే కొత్త చిగుళ్ళకి అంత కొత్త పూత పిందె అనేది బాగా వస్తుంది అనమాట. సో ప్రూనింగ్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఈవెన్ ఫ్లవర్ ప్లాంట్స్కి అయినా సరే ప్రూనింగ్ చేసుకోవాల్సిందే. ఆ ప్రూనింగ్ చేసుకోవడం వల్ల కొత్త చిగుళ్ళు అనేవి కొత్త బ్రాంచెస్ బాగా వస్తాయి, మీకు పువ్వులు బాగా మొగ్గలు రావడానికి ఛాన్స్ ఉంటుంది. ప్రూనింగ్ చేయలేదు అని అంటే ఆ ముదురు కొమ్మలు అయిపోతాయి కాబట్టి వాటికి ఈల్డింగ్ కొత్త పిందెలు పూత రావడం అనేది అయితే బాగా తక్కువనే చెప్పొచ్చు. సో ప్రూనింగ్ ఎలా చేసుకోవాలి అని అంటే ఇప్పుడు సమ్మర్ సీజన్ ఆ టైంలో మాత్రం జస్ట్ సింపుల్ ప్రూనింగే చేసుకోండి. జస్ట్ టిప్స్ కట్ చేయడం లాగా చేసుకోవచ్చు. ఏదైనా ఈల్డింగ్ అయిపోయినా ఫ్లవరింగ్ అయిపోయినా ఆ టిప్స్ వరకే కట్ చేయండి. ఎందుకంటే స్మూత్ ప్రూనింగే కావాలి. అయితే రైనీ సీజన్ స్టార్ట్ అవబోతుంది అనగా అప్పుడు మీరు హార్డ్ ప్రూనింగ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడైనా ఏ ఫ్రూట్ ప్లాంట్స్ అయినా మ్యాక్సిమం ఫ్రూట్ ప్లాంట్స్ అయినా ఫ్లవర్స్ అయినా మనకు రైనీ సీజన్ నుంచి ఇంకా స్టార్ట్ అవుతాయి. కాబట్టి ప్రూనింగ్ అనేది అప్పుడు చేసుకోవాలి, హార్డ్ ప్రూనింగ్ చేసుకోవాలి. ఎంత హార్డ్ ప్రూనింగ్ చేసుకుంటే కొత్త చిగుళ్ళు అంత బాగా వస్తాయి కాబట్టి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి
ప్రూనింగ్ ఈజ్ మస్ట్ అని చూడండి. ఓకే, అయితే ప్రూనింగ్ చేసుకున్న తర్వాత మొక్కలకి కొత్త చిగుళ్ళు రావడానికి మనకి నైట్రోజన్ అనేది ఇంపార్టెంట్ అనుకున్నాం కాబట్టి నైట్రోజన్ రిచ్ ఫెర్టిలైజర్ అనేది ఇచ్చుకుంటే కొత్త చిగుళ్ళు బాగా వస్తాయి. అండ్ ఆ కొత్త చిగుళ్ళు బాగా వచ్చి కొమ్మలు బాగా పెరిగిన తర్వాత మనకప్పుడు కొత్త మొగ్గలు అవి రావడానికి మనకి పొటాషియం రిచ్ ఫెర్టిలైజర్స్ ఇచ్చుకుంటే సరిపోతుంది. సో ప్రతి ఒక్కరు కూడా మీ ఇంట్లో మీకు వీలైనంత మీ ఫుడ్ మీరే పండించుకోండి. గ్రో ప్లాంట్స్ అండ్ స్టే హెల్దీ.